ఎవరెవర్రా ఇప్పుడు ఆడేది? గిల్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ నా తాడు గెను, తర్వాత గిల్లో జాయిన్ అవ్వు. ఈడైతే బిగ్ వార్ జరగబోతుంది. సాయి గిల్డ్ వర్సెస్ అవర్ సబ్స్క్రైబర్. అయితే ఇప్పుడు పెద్ద వార్ జరగబోతుంది. మన గిల్డ్ మేట్ అన్నమాట సాయి. మన ఆపోనెంట్లో ఉన్నది రిషి 680 అన్నమాట. చూద్దాం. ఇప్పుడు సాయి అయితే M188 పట్టుకున్నాడు. ఇప్పుడు రిషిని చూద్దాం. ఓకే, రిషి 680. ఓకే, కరెక్టే. చూద్దాం. నాకైతే సాయి విన్ అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూమెంట్ యాక్యురసీ అంతా బాగానే ఉంటుంది. ఓకే, సాయి అయితే రష్కి అయితే వెళ్ళిపోతుంది జల్దీ. కానీ రిషి అయితే ఏమో కొంటుండే, ఇంకా కొనలేదు. ఓకే, రిషి అయితే స్టార్ట్ చేసేసిండు గేమ్ అయితే. మీరు కామెంట్ చేయండి కింద, రిషి ఆర్ సాయి, రిషి ఆర్ సాయి, రిషి ఆర్ సాయి, ఎవరు విన్ అవుతారు చూద్దాం. ఒక్క నిమిషం, నా హెచ్యూడి అయితే తీసుకుంటా. అన్నీ మారిపోయినాయి నా హెచ్యూడి అవన్నీ. ఓకే, ఏం కాదు, పెట్టుకోవచ్చు మళ్ళీ. ఫస్ట్ అయితే ఇది చూద్దాం మ్యాచ్. ఓకే, సాయి అయితే మూమెంట్ చేయడం స్టార్ట్ చేసిండు. సాయి విత్ 2 M188. ఓకే, ఫస్ట్ రౌండ్ అయితే మన సాయి అయితే కొట్టేసిండు M188తో ప్యూర్ రెడ్ నెంబర్స్. ఓకే, రిషి నువ్వు ఆడట్లే మంచిగా, కొంచెం ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకే ఆ మూమెంట్. ఏం కాదు, ఇంకా స్టార్ట్ చేస్తే అయిపోతుంది. సాయి అయితే సైత్ పట్టుకొని ఉరుకుతుండు. చూద్దాం సాయి రౌండ్ కొడతాడో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ రిషి 680 మనల్ని కొట్టిండంటే మన గిల్డ్లో తీసుకుంటా. ఒకవేళ SSI మాట్లాడుతున్నా లేదో డైరెక్ట్ హెడ్ షాట్ కొట్టేసింది సాయి అయితే. కంటిన్యూ చేద్దాం. ఒకవేళ SSI అయితే ఓడిపోయిందంటే అతని పేరు నూబ్ అని పెట్టుకోవాలా. నూబ్, నెంబర్ 1 నూబ్. ఓకే, మన సాయి అయితే బాగానే ఆడుతున్నాడు. ఓకే, నెట్ ల్యాగ్ అవుతున్నట్టుంది కొంచెం సాయిది. కానీ రిషి ఇప్పుడు వరకు కొట్టలేకపోతుండు. సాయికి ఏమో అయిపోయింది, నెట్ ఏమో పోయినట్టుంది. ఒకసారి రిషిని చూద్దాం. రిషి అయితే ఉన్నాడు. ఆహా, నైస్ హెడ్ షాట్ కొట్టిండు. కానీ విష్టు పగిలిపోలేదు. కొట్టిండు బాగానే, కానీ చచ్చిపోయేంత గట్టిగా కొట్టలే. డ్యామేజ్ లో పడ్డది. మూమెంట్ ఏం బాగాలేదు, ఇంకా మూమెంట్ పెంచుకొని రావాలా. ఓకే, రిషి అయితే ఈ రౌండ్ కొట్టేటట్టున్నాడు, నాకు అట్లా అనిపిస్తుంది అంతే. అన్నీ మిస్ అయిపోతున్నాయి. ఆహా, వాట్ ఏ షూట్ బై రిషి. నైస్ గేమ్ ప్లే రిషి 680. రిషి అని ఉంది, కానీ నేను రిషి అని పిలుస్తున్నా. ఓకే, ఇప్పుడు అయితే మనం సాయిని అయితే చూద్దాం. అదే సోయిత్, రిషి సోయిత్. ఇప్పుడైతే ఈ రౌండ్ అయితే రిషి కొడతాడని ఒక స్లైడ్గా అనిపిస్తుంది. కానీ సాయి అయితే ఆ మూమెంట్తో కొంచెం బాగానే ఆడుతుండు. ఆ హెడ్ షాట్స్
ఏంది ఇది ఆస్కర్ పెట్టుకోవద్దు అట్లా. సాయి కొట్టలేడు పాపం, అలా సాయి ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఏ డ్రాప్ పైననే ఉండిపోయింది. ఓకే, M8-2B అయితే పట్టుకున్నాడు. M8-2B సాయి అయితే M8-2B పట్టుకున్నాడు. ఓకే, వాట్ ఏ షూట్ బై రిషి. వావ్ రిషి, వావ్. రిషి అయితే బాగానే ఆడుతున్నాయి బోత్ M1AA7తో. ఈసారి రిషి గేమ్ ప్లే చూద్దాం ఎట్లుందో స్పెక్టింగ్లో. రిషి అయితే కొంచెం బాగానే ఆడుతున్నాడు అనుకో. మీరు కూడా గిల్ ట్రయల్స్ ఆడాలనుకుంటే ఏమంటే వెళ్ళి మీ ఐడియా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పక్కా మీకైతే రిక్వెస్ట్ పంపిస్తా. ఇంకా మెయిన్లీ టైం కూడా మెన్షన్ చేయండి కింద, ఏ టైంకి మీరు వస్తారో అని నేను అనుకుంటా. ఓకే, రిషి అయితే కొంచెం ఫాస్ట్ మూమెంటే ఉంది, కానీ నించోనేస్తుంది మూమెంట్. అది కూడా అటు ఇటు కదలడం అట్లా ఏం మూమెంట్ వేయట్లేదు, నించోని మూమెంట్ వేస్తుండు. రిషి అయితే వుడ్ పేకర్ పట్టుకొని ఆడుతుండు మెయిన్గా. ఇప్పుడు M1AA7తో కొట్టేసేటట్టున్నాడు. ఓకే, సాయి అయితే M8-2B పట్టుకున్నాడు. రిషి వెయిట్ చేసి కొడుతున్నాడు, వెయిట్ చేసి షూట్ చేస్తున్నాడు. అట్లా డైరెక్ట్ వెళ్ళామంటే మనం చచ్చిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకే వాట్ ఏ షూట్ బై రిషి. ఏం కాదు కొట్టు రిషి నెట్ పోతున్నట్టుంది, కొంచెం లాగ్ అవుతున్నట్టుంది. ఏం కాదు రిషి, ఎల్లో నువ్వు కొట్టచ్చు, నువ్వు కొడితే నీది అయిపోతుంది. ఈ రౌండ్ సాయి కొట్టేటట్టున్నాడు నాకు అనిపిస్తుంది. M8-2B కొట్టేస్తాడు ఇప్పుడు కాదు, కొంచెం పడుతుంది టైం. కొట్టేసేటట్టున్నాడు. ఓకే, నెట్ అయితే పోయింది. సాయి అయితే రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే, సాయి అయితే చంపట్లే, ఎందుకంటే నెట్ పోయినప్పుడు చంపితే అట్లా చీటింగ్ అనేది అవుతుంది. వాట్ ఐ షూట్ బై సాయి, #సాయి ఇన్ ద కామెంట్స్. ఓకే, సాయి అయితే బాగానే ఆడుతుండు ఇప్పుడు. ఓకే, మనమైతే రిషి గేమ్ ప్లే అయితే చూద్దాం. రిషి అయితే కొంచెం బాగానే ఆడుతుండు. ఈ రౌండ్ ఎందుకో మళ్ళీ సాయి కొట్టేటట్టున్నాడు M8-2Bతో. ఓకే, 3-2-1 M8-2Bతో. ఓకే, సాయి అయితే M8-2Bతో అన్బిలీవబుల్ షాట్ అయితే కొట్టేసిండు. ఇన్క్రెడిబుల్ షాట్ అనమాట. నైస్ షాట్ బై సాయి. రిషి, వాట్ ఈస్ దిస్ గేమ్ ప్లే? ఐఎమ్ డిసప్పాయింటెడ్ బై యూ. ఈ డిసప్పాయింట్మెంట్ నాకు నచ్చదు. ఏంది ఇది? టీమప్ చేయడానికి వచ్చినావా, గిల్ ట్రయల్స్కి ఆడడానికి వచ్చినావా? టీమప్ చేస్తున్నా ఏంటి? కానీ సాయి టీమప్ అయితే వేయడు. సాయి అయితే ప్యాక్ వేసుకున్నాడు. ఓకే, సాయి ప్యాక్ వేసుకున్నాడు. ప్యాక్ వేసుకున్నప్పుడు ఎట్లా దుంకుతావు? బయటికి వచ్చే సాయి, బయటికి వచ్చి. ఓ నైస్ షాట్ బై సాయి. ఏం కాదు. ఆహా, ఏం కాదు. ప్యాక్ వేసుకోండి. ఇది చేసుకో. సాయి అయితే మూమెంట్ ఇచ్చి కొడుతుండు. అయినా సరే ఎందుకో ఈ రౌండ్ కూడా సాయి కొట్టేస్తాడు అనిపిస్తుంది. మెయిన్లీ రిషి అయితే కవర్లో ఆడుతుండు.
కవర్లో ఆలకపోతే లేకపోతే ఈ పాటికి కొట్టేసారు. నైస్ షాట్ బై, అన్బిలీవబుల్ షాట్. ఇలాంటి షాట్ నించొని కొట్టేసి, అది కూడా కొంచెం మీడియం రేంజ్లో. వాట్ ఏ షాట్ బై సాయి. ఓకే, రిషి అయితే బాగా ఆడట్లే, ఎందుకో సాయి కొట్టేస్తాడు అనిపిస్తుంది నాకు. రిషి అయితే గిల్కి నాట్ యాక్సెప్టబుల్, ఎందుకంటే సాయి ఆల్మోస్ట్ కొట్టేస్తాడు ఇన్ని రిషిని. ఈ రౌండ్ కూడా కొట్టేసేటట్టున్నాడు సాయి అయితే. ఆల్మోస్ట్ రిషి అయితే పడిపోయేది హెడ్ షాట్. ఓకే, వస్తుండు. మెయిన్లీ రిషి అయితే కవర్లో ఆడుతుండు. ఇన్క్రెడిబుల్ షాట్ బై సాయి, MA2Bతో కొట్టిండు. నైస్ షాట్ బై సాయి, నైస్ షాట్. కూడా సాయి కవర్లో ఆడాలనుకుంటుండు, ఎందుకంటే మనం దగ్గరికి వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్తో సాయి అయితే చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే కవర్లో ఆడుతుండు సాయి లాంగ్ రేంజ్తో. వీడు కొంచెం ఇప్పుడు ఊకాంగ్ వేసుకొని పోతుండు కవర్లోనే. సేఫ్లీ ఆడుతుండు సాయి అయితే, ఏం టెన్షన్ లేకుండా సేఫ్లీ ఆడుతుండు. కొంచెం రిషియే అడవిలో అవుతుండు అంతే, లేకపోతే కొట్టేసేవాడు రిషి. నైస్ గేమ్ ప్లే, నైస్ గేమ్. హెడ్ షాట్ అయితే కొట్టిండు, నేను చూడలే కానీ కొట్టిండు, బాగా కొట్టిండు. బాగా డ్యామేజ్ పడ్డది. హెల్మెట్ అయితే ఇరిగిపోయింది సాయిది. షార్ట్ రేంజ్ సెట్లో కొడతాడు MA2Bతో. M188 ఉన్నా కొట్టేసేవాళ్ళు, కానీ ఏంటో ఇది ఎందుకో ప్యాక్ వేసుకున్నాడు రిషి అయితే, హీలింగ్ చేసుకుంటుండు. ఓకే, జోన్ వస్తుంది రిషి, జోన్ వస్తుంది. ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. అయిపోయింది రిషిది. ఓకే, రిషి అయితే నాట్ యాక్సెప్టబుల్. అండ్ SSI, నైస్ గేమ్ ప్లే బై SSI, నైస్. మాట్లాడతారో వెళ్ళి చూద్దాం. హలో రిషి అండ్ సాయి, నువ్వు బాగా ఆడినావు, ఇట్లానే కంటిన్యూ చేయి. అండ్ రిషి, నేనైతే నీ గేమ్ ప్లేతో డిసప్పాయింట్ అయిపోయినా, బాగా ఆడలేదు నువ్వు, ఇంకా ప్రాక్టీస్ చేసి రా. ఓకే, నేను మళ్ళీ వచ్చి మళ్ళా మీ SSIని ఓడించి మళ్ళా నీ గిల్డ్కి అయితే వస్తాను. ఓకే సాయి, ఈసారి అయితే నువ్వు బాగా ఆడినావు. ఓకే, ఇంకా నువ్వు మూమెంట్ ఒకటే పెంచుకోవాలి. ఓకే ఓకే, మూమెంటే పెంచుకోదా. అయితే ట్రైనింగ్కి వెళ్ళి జనరల్ తగ్గించుకొని ఒక 10 kills కొట్టు. బాడీ షాట్ అయినా హెడ్ షాట్ అయినా ఏం కాదు. తర్వాత జనరల్ ఎంత పెడతావు అంత పెట్టి ఆడు, నీ మూమెంట్ నువ్వే చూడగలవు. ఓకే guys, see you in the next video. For today, don't forget to subscribe.